రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నదో, ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బ్రోకర్గా పనిచేసిండో, ఆ ఫినిక్స్ కంపెనీ ఈరోజు నీ పక్కన చేరి ఈ ప్రభుత్వానికి మీడియేటర్గా బ్రోకర్గా మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్గా పనిచేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే ఫినిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దాని మీద డిబేట్కి నేను సిద్ధం, నువ్వు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. నేను డాక్యుమెంట్లతో ఏది మాట్లాడినా మీకు తెలుసు. నేను డాక్యుమెంట్లతోనే మాత్రమే వస్తాను. నేను డాక్యుమెంట్లతోనే వస్తా, డాక్యుమెంట్లతోనే మాట్లాడుతూ ఉన్నాను. ఫినిక్స్ కంపెనీ ఆస్తులు, మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి షిఫ్ట్ అయినటువంటి ఆస్తులు దాదాపు 15,000 కోట్లు. అంతేకాదు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బదలావైనటువంటి భూములు సైతం ఈరోజు బ్లాక్మెయిల్ చేసి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాఘవ నోవా 7 ఎకరాల భూమి, 1,200 కోట్ల భూమి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బదలవైన మాట వాస్తవం కాదా? ఈరోజు రాఘవ సింక్ 7 ఎకరాల భూమి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు ఈరోజు కోకాపేట్లో మీరు నిర్మిస్తున్నటువంటి 61 ఫ్లోర్ల కాంప్లెక్స్ అది ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో 12 ఎకరాల కమర్షియల్ టవర్స్ మీరు నిర్మిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు శ్రీశైలం హైవే రోడ్లో కందుకూరులో 400 ఎకరాల భూమిని జోన్ కన్వర్షన్ చేయడానికి 30% తీసుకోవడమే కాదు, ఆ భూమి నీ ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం కాదా? అంతేకాదు నీ గాజుల రామారంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమి డిస్ప్యూట్లో ఉన్నటువంటి భూమిని నువ్వు క్లియర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తూ పోతే నీవు 15,000 కోట్ల రూపాయలు ఒక ఫినిక్స్ కంపెనీ నుంచి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని 1,00,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దీనికి నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తూ ఒకవైపు పేద అట్టడుగు బడుగు బలైన వర్గానికి చెందినటువంటి 60 గజాల భూములు, 100 గజాల భూములు, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుని 22 పెట్టి భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ఆ భూమిని కాజేసడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు అనేకంగా ఇప్పుడే ఈటల రాజేందర్ గారు అనేక వేల ఎకరాల భూములు పేదల అట్టడుగు బడుగు బలైన వర్గాల దళితుల భూముల్ని ఏ రకంగా కాజేస్తా ఉన్నారో చెప్పారు. అదే మాదిరిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అనేక మంది భూముల్ని మీరు కాజేసే ప్రయత్నం చేయడం ఒకవైపు అయితే, ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ మాకు అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మరి అప్రూవ్ అయినటువంటి జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో, రేరాలో అప్రూవ్ అయినటువంటి భూములు, బ్యాంకులో లోన్లు తీసుకున్న భూముల్ని కూడా 22A ప్రొహిబిటెడ్ లిస్టు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 35% అడుగుతున్న మాట వాస్తవం కాదా? మరి ఒకవేళ నిజంగా ఇవి తప్పుడు ఆరోపణలు అయితే మరి డిబేట్కి వస్తారా? నేను సాక్ష్యాలతో వస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు అనుకోకండి. భారతీయ జనతా పార్టీ అన్ని పరిశీలిస్తా ఉన్నది. దీని మీద మేము లోతైనటువంటి మరి రీసెర్చ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద మేము ఇప్పుడే ఈటల రాజేందర్ గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ తరఫున మేము లోకాయుక్తకు వెళ్తాం. మేము ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడమే కాదు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేయడానికి మేము సిబిఐకి, ఈడీకి కూడా మేము ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వెయ్యమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొడుతూ, ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నటువంటి రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా,
ఒకవైపు లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు, ప్రజలకు చెందినటువంటి ఆస్తులు మీరు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోతా ఉంటే, మీరు ఈరోజు విదేశీ యాత్ర చేయాలంటే మీకు ఎట్లా మనసు ఒప్పుతున్నది? ఈరోజు మీరు విదేశీ యాత్ర చేస్తున్నది ఇక్కడ సంపాదించుకున్న సొమ్ము దాచుకోవడానికి కోసమా, లేకుంటే అక్కడ వెళ్లి మీరు ప్రశాంతంగా సంపాదించినటువంటి ఆస్తుల లెక్కలు చేసుకోవడం కోసం వెళ్తున్నారా? మీరు వెళ్లే ముందర ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద సమాధానం చెప్పి వెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విహారయాత్ర చేస్తా ఉన్నారు. మొన్ననే మీ డిప్యూటీ సీఎం పోయొచ్చిండు. నేనేం తక్కువనా? నేను తక్కువ సంపాదన ఉన్న నాకు, నేను కూడా అంతకన్నా ఎక్కువ సంపాదించినా నేను కూడా విదేశాల్లో దాచుకుందామని వెళ్తున్నావా? దీనికోసం నువ్వు వెళ్తున్నావో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా అనేకమైనటువంటి ఇప్పుడే ఇక ఫినిక్స్ కంపెనీ, ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ బీపీఓ నంబర్ 100/2024 డేటెడ్ 18/2/25 రోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాని లోకల్ అథారిటీ దగ్గర నుంచి రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు చేసుకున్నారు. దాని వెరీ నెక్స్ట్ డే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మరి ఆ బిల్డింగ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ పేరున ట్రాన్స్ఫర్ అవుతుంది. చివరకు ప్రభుత్వ భూములు సైతం, ప్రైవేట్ భూములు సైతం, ఎందుకంటే ఫినిక్స్ కంపెనీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఆస్తి ఏదో ఒక డిస్ప్యూట్ ల్యాండో, ప్రభుత్వానికి చెందిందో, గత ప్రభుత్వం క్లియర్ చేసిన భూమో ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు ఆ భూమిని మళ్ళీ వీళ్ళ పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవడం తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన పార్టీ ఎందుకోసము ఇన్ని లక్షల కోట్ల రూపాయల భూదందా ఈ రాష్ట్రం నడుస్తా ఉంటే మాట్లాడతలేదో దీనికి కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. అంటే గతంలో మీరు చేసిన పాపాలు ఎక్కడ బయటకు వస్తాయో అని, గతంలో మీరు చేసిన భూదందా ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి వీళ్ళ బ్లాక్మెయిల్ కి తలొగ్గి మరి వీళ్ళ పేరు మీద ఫినిక్స్ కంపెనీ మీద మీ ఉన్నటువంటి బినామీ ఆస్తుల్ని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఈరోజు ఫినిక్స్ కంపెనీ మీ ఇద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ గా మారి మీ ఇద్దరి చీకటి ఒప్పందంలో సెటిల్మెంట్ లో భాగంగానే ఆస్తుల్ని బదలావు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఇది నిజం కాకుంటే మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు దీని మీద మాట్లాడతలేరు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల భూదందా, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల బదలాయింపులో సమాధానం చెప్తలేరు, ప్రశ్నిస్తలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నమాట వాస్తవం అన్నట్టుగా మీరు ఒప్పుకోవాల్సిందే. నేను అడుగుతా ఉన్నాను, ఒక ఫినిక్స్ కంపెనీయే కాదు, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూదందా, ప్రతి బిల్డర్, చిన్న చితకా నుంచి పెద్ద బిల్డర్ల వరకు ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం చెప్పులు అరిగే వరకు తిరిగి చివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం కూడా 30% ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకోసం అని చెప్పి ఈరోజు ఈ రకంగా వీళ్ళను ఉసురు పోసుకుంటా ఉన్నారో దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయింది. ఈరోజు బిల్డర్లు పర్మిషన్ దగ్గర నుంచి చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వరకు, బిల్డింగ్ కన్వర్షన్స్ నుంచి చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వరకు వాళ్ళు ప్రతిరోజు ఈ 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఒక ప్రాజెక్టు నిర్మాణం అయితే లేదు. ఉన్న ప్రాజెక్టుల సెటిల్మెంట్ మాత్రమే జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇంకా నా దగ్గర అనేకమైనటువంటి సమాచారంతో నేను మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నిన్న మీరు 22A తప్పు నీదిగా అన్నట్టుగా, తప్పు మొత్తం అధికారులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నాను, నిజంగా అధికారులు తప్పైతే